లోకపరముగా వారు ఏం చేస్తున్నారంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారు ఇవ్వలేకపోతున్నారు. ఏదో పనుల భారమును లేకపోతే శరీర భారములను దేవుడి సన్నిధిని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే దేవుడి పిల్లలమైన మనం నేర్చుకోవాలి ఏంటంటే మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆత్మీయ జీవితంలో కూడా మనం అలసత్వం అనేది చూపించకూడదు. అమ్మ ఏం చూపించకూడదు? అలసత్వము చూపించకూడదు. కొంచెం మనం అలసటగా ఉన్నట్టుగా మనం కనిపించామంటే సాతానికి మనము చూపించినట్టే. చాలా మంది చక్కటి ఆత్మీయ అనుభవాలు కలిగి ఉంటారు. దేవుడు నమ్ముకున్నామంటే ప్రతిరోజు మన జీవితాలలో ఏముండాలంటే ఏకాంత ప్రార్థన అనేది ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు వాక్యము చదువుకుంటూ ఉండాలి. నేను కొంతమందిని అడిగాను, చాలా మందిని అడిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారంటే అంటే ఏం చెప్పము, ప్రార్థన చేద్దామని మోకారం చేసరికి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయంట? రోజంతా రావు, తిన్నప్పుడు రావు, తిరిగినప్పుడు రావు, పనులు చేసుకున్నప్పుడు రావు. ఎక్కడ మోకాళ్ళ నొప్పులు వస్తాయంటే మోకరించి ప్రార్థన చేద్దాం అనేసరికి మనకు అనిపిస్తుంది ఇప్పుడు లెగిసి నేను ప్రార్థన చేసుకుంటే లెగుద్దామనేసరికి మళ్ళీ ఏం కనిపిస్తుంది? అలసత్వం. లెక్కలుగా లోపలేమో ప్రార్థన చేయాలని ఉంటది, పైకి లెగిసి ప్రార్థన అంటే కారణం ఏంటంటే మనలో అలసత్వం అనేది కనబడుతుంది. వాక్యం చెప్పాలన్నా అంతే పెద్దలు కొంతమంది ఆసక్తిగా వాక్యం చదువుతారు ప్రతిరోజు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం చదువుతామని బైబిల్ తీస్తారు, అప్పుడు ఆకారాన్ని ఎప్పుడు వస్తుంది బైబిల్ చదివినప్పుడు. ఏంటి కారణం అంటే అలసత్వమే. దేవుని విషయాలలో ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం ఏమి చూపించకూడదంటే అలసత్వం అనేది చూపించకూడదు. మనం కొంచెం యామరపాటుగా ఉన్నామా మన జీవితాలలో ఎక్కువ నష్టాన్ని మనము పొందుకుంటాం. దేవుడి వాక్యము మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే గత ముందు వారం నేను ఒక మాట చెప్పాను, మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలంట. అమ్మ ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. అంతేకాదు మెలకువగా ఉండాలంట. అంతేకాదు జ్ఞానం కలిగి మనము ఉండాలి. ఎవరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయంటే ఈ యొక్క శరీర అలసత్వాలను పక్కన పెట్టి ఎంత అలసటగా ఉన్నా లేచి ప్రార్థన చేస్తారు, ఎంత నీరసంగా ఉన్నా దేవుని వాక్యాన్ని చదువుతారు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడికి స్తోత్రం. వారి జీవితాలను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దగ్గర చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తారు. కొంతమంది పిల్లలు వచ్చేవారు కదా ఇక్కడికి, కొంతమందికి ఏంటంటే అలసత్వం, అమ్మో అన్నయ్య లేట్ అయిపోతాడు కానీ ఏం చేస్తున్నారంటే కానీ ఆ చెయ్యి ఇరిగినా కూడా అన్నయ్య నేను వారము చేతితో పడుతుంటే నాకు భలే అనిపించింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి గట్టిగా రెప్పలాయన మనల్ని కాపాడుతుంటే మనం దేవుడి సన్నిధిలో ఎలాగా నడుచుకుంటున్నాం ఒకసారి మనకు పరిశీలన చేసుకోవాలి. ఏదో వచ్చేసాం వెళ్ళిపోయామంటే దానివల్ల ప్రయోజనము లేదు. మన స్థితి ఏమవ్వాలంటే మార్చబడాలి, మన జీవితాలు ఏమవ్వాలంటే మార్చబడాలి. ప్రభువా నీ కొరకు నేను ఏదైనా చేయాలి. దేవుడికి స్తోత్రం.